హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు మన ఛానల్లో చూపించే రెసిపీ వచ్చేసి పీతల మసాలా కర్రీ. ఈ కర్రీని మీరు కానీ ఇలా చేసుకుని తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సులభంగా కూడా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ తయారీ కోసం ముందుగా మనం పీతల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కేజీ పీతలతో ఈ కూరని చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఇలా నాన్ వెజ్ కూరలు చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకుని వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 లేదా 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి ఉల్లిపాయ పేస్ట్ ఈ నూనెలో బాగా వేగనివ్వండి. మనం ఉల్లిపాయ పేస్ట్ని ఎంత బాగా వేస్తే కూర అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకుని వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసనగా ఉంటుంది. ఇప్పుడు 1 టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటాని పూర్తిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలను అయితే వేసుకుందామండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నాను. మనం తీసుకున్న కారాన్ని బట్టి కూడా ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత వీటిని బాగా కలపండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్ని వేసుకుందాం. ఇలా పీతలన్నీ వేసిన తర్వాత మనం ఈ పీతలకి ఉప్పు కారం పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ పీతల్ని మగ్గనిద్దాం. పీతలు ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ పీతలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూరకు సరిపడా నీళ్లను వేసుకోవాలి. ఇక్కడ దాదాపుగా నేను 1 గ్లాస్ నీళ్లను వేస్తున్నానండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి తేలి కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు నోరూరించే పీతల మసాలా కర్రీ రెడీ అయినట్లేనండి. దీంట్లో కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, పీతల కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది. ఇలా కానీ మనం పీతల కర్రీని తయారు చేస్తే అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి కూరని చేసినట్లయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.